సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది. ఎవరైనా 21 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఉన్న అలవాట్లని వదులుకోవచ్చు, లేని అలవాట్లని చేసుకోవచ్చు. ట్రై చేయి. రేపటి నుంచి నీ టార్గెట్ మొదలవుతుంది. కంట్రోల్ చేయడానికి ప్రయత్నించు. ఒకటవ ప్రశ్న, ఏబిఓ బ్లడ్ గ్రూప్ సిస్టంలో క్రింది వాటిలో ఏది ప్రధాన రకం కాదు? ఏబిఓ బ్లడ్ గ్రూప్ సిస్టంలో క్రింది వాటిలో ఏది ప్రధాన రక్త రకం కాదు? ఏ టైప్ ఏ, బి టైప్ బి, సి ఏబి రకం, డి ఓ రకం. ఏబిఓ బ్లడ్ గ్రూప్ సిస్టంలో క్రింది వాటిలో ఏది ప్రధాన రకం కాదు? ఆన్సర్ డి ఓ రకం. రెండవ ప్రశ్న, క్రింది రక్తనాళాల్లో ఏది అతి చిన్న వ్యాసం కలిగి ఉంటుంది? క్రింది రక్తనాళాల్లో ఏది అతి చిన్న వ్యాసం కలిగి ఉంటుంది? ఏ ధమని, బి సిర, సి కేశనాళిక, డి బృహద్దమని. క్రింది రక్తనాళాల్లో ఏది అతి చిన్న వ్యాసం కలిగి ఉంటుంది? ఆన్సర్ సి కేశనాళిక. మూడవ ప్రశ్న, రక్తం గడ్డకట్టే ప్రక్రియలో మొదటి దశ ఏమిటి? రక్తం గడ్డకట్టే ప్రక్రియలో మొదటి దశ ఏమిటి? ఏ ఫైబ్రిన్ మెస్ ఏర్పడడం, బి కోయాగ్యులేషన్ క్యాస్కేడ్ యొక్క క్రియాశీలత, సి వాస్కులర్ స్కామ్, డి ప్లేట్లెట్ ఫ్లంగ్ నిర్మాణం. రక్తం గడ్డకట్టే ప్రక్రియలో మొదటి దశ ఏమిటి? ఆన్సర్ సి వాస్కులర్ స్పామ్. నాలుగవ ప్రశ్న, చిన్న మెదడు యొక్క ప్రాథమిక విధి ఏమిటి? చిన్న మెదడు యొక్క ప్రాథమిక విధి ఏమిటి? ఏ స్వచ్ఛంద కదలిక నియంత్రణ, బి శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, సి సమన్వయం మరియు సంతులనం, డి ఇంద్రియ సమాచారాన్ని ప్రాసెస్ చేయడం. చిన్న మెదడు యొక్క ప్రాథమిక విధి ఏమిటి? ఆన్సర్ సి సమన్వయం మరియు సంతులనం. ఐదవ ప్రశ్న, హైపోథాలమస్ యొక్క ప్రధాన విధి ఏమిటి? హైపోథాలమస్ యొక్క ప్రధాన విధి ఏమిటి? ఏ శరీర ఉష్ణోగ్రత మరియు ఆకలిని నియంత్రణ, బి సమన్వయం మరియు సంతులనం, సి స్వచ్ఛంద కదలికల నియంత్రణ, డి దృశ్య సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది. హైపోథాలమస్ యొక్క ప్రధాన విధి ఏమిటి? ఆన్సర్ ఏ శరీర ఉష్ణోగ్రత మరియు ఆకలి నియంత్రణ. ఆరవ ప్రశ్న, స్వరతంతువులు శ్వాసకోశ వ్యవస్థలోని ఏ భాగంలో ఉన్నాయి? స్వరతంతువులు శ్వాసకోశ వ్యవస్థలో ఏ భాగంలో ఉన్నాయి? ఏ ఫాంక్రిక్స్, బి స్వరపేటిక, సి శ్వాసనాళం, డి బ్రాంచి. స్వరతంతువులు శ్వాసకోశ వ్యవస్థలోని ఏ భాగంలో ఉన్నాయి? ఆన్సర్ బి స్వరపేటిక. ఏడవ ప్రశ్న, ఇన్స్పిరేటర్ రిజర్వ్ వాల్యూమ్. ఇన్స్పిరేటర్ రిజర్వ్ వాల్యూమ్. ఏ సాధారణ శ్వాస సమయంలో పీల్చే గాలి పరిమాణం, బి సాధారణ పీల్చడం తర్వాత పీల్చగలిగే అదనపు గాలి, సి సాధారణ ఉచ్ఛ్వాసము తర్వాత ఊపిరితిత్తుల్లో మిగిలిన గాలి, డి ఊపిరితిత్తులు పట్టుకోగల గాలి మొత్తం పరిమాణం. ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అనగా
ఆన్సర్ బి సాధారణంగా పీల్చడం తర్వాత పీల్చుకోగలే అదనపు గాలి. 8వ ప్రశ్న, శ్వాసకోశ మరియు జీర్ణ వ్యవస్థ రెండిట్లోనూ ఏ నిర్మాణం ఒక భాగం? ఇందులో ఒక భాగం శ్వాసకోశ మరియు జీర్ణ వ్యవస్థ రెండిట్లోనూ ఒక ఏ నిర్మాణ భాగం? ఏ అన్నవాహిక, బి శ్వాసనాళం, సి ఫాంక్రిక్స్, డి స్వరపేటిక. శ్వాసకోశ మరియు జీర్ణ వ్యవస్థలో రెండిట్లో ఉండే నిర్మాణ భాగం ఇది. ఆన్సర్ సి ఫాంక్రిక్స్. 9వ ప్రశ్న, సెరోటోనిన్ మరియు డోపమైన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్ల సంశ్లేషణలో ఏ విటమిన్ పాల్గొంటుంది? సెరోటోనిన్ మరియు డోపమైన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్ల సంశ్లేషణలో ఏ విటమిన్ పాల్గొంటుంది? ఏ విటమిన్ B3 నియాసిన్, బి విటమిన్ B6 పిరిడాక్సిన్, సి విటమిన్ B12 కోబాల్మిన్, డి విటమిన్ సి. సెరోటోనిన్ మరియు డోపమైన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్ల సంశ్లేషణలో ఏ విటమిన్ పాల్గొంటుంది? ఆన్సర్ బి విటమిన్ B6 పిరిడాక్సిన్. 10వ ప్రశ్న, ఏ పరిస్థితిని సాధారణంగా మొటిమలు అని పిలుస్తారు? ఏ పరిస్థితిని సాధారణంగా మొటిమలు అని పిలుస్తారు? ఏ చర్మ సోద, బి ఫోలిక్యులిటిస్, సి సిబ్రోహెయిక్ చర్మ సోద, డి మొటిమ వాల్గరిస్. ఏ పరిస్థితిని సాధారణంగా మొటిమలు అని పిలుస్తారు? ఆన్సర్ డి మొటిమ వాల్గరిస్. 11వ ప్రశ్న, డిక్లీ మరియు జోన్స్ టెస్టుల్లో ఆర్మ్ క్లర్క్లో పురుషులకు డంబెల్ బరువు ఎంత? డిక్లీ మరియు జోన్స్ టెస్టుల్లో ఆర్మ్ క్లర్క్లో పురుషులకు డంబెల్ బరువు ఎంత? ఏ 5 పౌండ్లు, బి 6 పౌండ్లు, సి 8 పౌండ్లు, డి 10 పౌండ్లు. డిక్లీ మరియు జోన్స్ టెస్టుల్లో ఆర్మ్ క్లర్క్లో పురుషులకు డంబెల్ బరువు ఎంత? ఆన్సర్ సి 8 పౌండ్లు. 12వ ప్రశ్న, ఉచ్ఛ్వాస చర్యలో ప్రధానంగా ఏ కండరం పాల్గొంటుంది? ఉచ్ఛ్వాస చర్యలో ప్రధానంగా ఏ కండరం పాల్గొంటుంది? ఏ ఇంటర్కాస్టల్ కండరాలు, బి లాటిస్మస్ డోర్సి, సి ట్రాపెజియస్, డి గ్లూటియస్ మినిమస్. ఉచ్ఛ్వాస చర్యలో ప్రధానంగా ఏ కండరం పాల్గొంటుంది? ఆన్సర్ ఏ ఇంటర్కాస్టల్ కండరాలు. 13వ ప్రశ్న, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెద్దలు సాధారణంగా ఎన్ని గంటలు నిద్రపోవాలని సిఫార్సు చేస్తారు? ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెద్దలకు సాధారణంగా ఎన్ని గంటలు నిద్రపోవాలని సిఫార్సు చేస్తారు? ఏ 4 నుంచి 5 గంటలు, బి 5 నుంచి 6 గంటలు, సి 7 నుంచి 9 గంటలు, డి 9 నుంచి 10 గంటలు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెద్దలకు సాధారణంగా ఎన్ని గంటలు నిద్రపోవాలని సిఫార్సు చేస్తారు? ఆన్సర్ సి
7 నుంచి 9 గంటలు. 14వ ప్రశ్న, క్రింది వాటిలో అరికాలి ఫాస్టిస్ యొక్క సాధారణ లక్షణం ఏది? క్రింది వాటిలో అరికాలి ఫాస్టిస్ యొక్క సాధారణ లక్షణం ఏది? సాధారణ లక్షణం ఏది? ఏ భుజంలో నొప్పి, బి మడమలో నొప్పి ముఖ్యంగా ఉదయం, సి దిగువ వీపులో నొప్పి, డి మోచేయిలో నొప్పి. క్రింది వాటిలో అరికాలి ఫాస్టిస్ యొక్క సాధారణ లక్షణం ఏది? ఆన్సర్ బి మడమలో నొప్పి ముఖ్యంగా ఉదయం. 15వ ప్రశ్న, ఏదైనా మ్యాచ్ చూస్తున్నప్పుడు గట్టిగా నవ్వుతూ ఆనందించడాన్ని ఏ రీక్రియేషన్ అంటారు? ఏదైనా మ్యాచ్ చూస్తున్నప్పుడు గట్టిగా నవ్వుతూ ఆనందించడాన్ని ఏ రీక్రియేషన్ అంటారు? ఏ ఎమోషనల్ రీక్రియేషన్, బి మెంటల్ రీక్రియేషన్, సి సోషల్ రీక్రియేషన్, డి ఫిజికల్ రీక్రియేషన్. ఏదైనా మ్యాచ్ చూస్తున్నప్పుడు గట్టిగా నవ్వుతూ ఆనందించడాన్ని ఏ రీక్రియేషన్ అంటారు? ఆన్సర్ ఏ ఎమోషనల్ రీక్రియేషన్. 16వ ప్రశ్న, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం వీరికి ప్రదానం చేయబడుతుంది? రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం వీరికి ప్రదానం చేయబడుతుంది? ఏ యువ క్రీడాకారులు, బి శిక్షకులు, సి క్రీడల ప్రమోషన్ మరియు అభివృద్ధి సంస్థలకు, డి అంతర్జాతీయ క్రీడా సంస్థలు. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం వీరికి ప్రదానం చేయబడుతుంది? ఆన్సర్ సి క్రీడల ప్రమోషన్ మరియు అభివృద్ధి సంస్థలు. 17వ ప్రశ్న, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీని భారతదేశంలో డాష్ ప్రదానం చేస్తారు? మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీని భారతదేశంలో దేనికి ప్రదానం చేస్తారు? ఏ ఫుట్బాల్, బి క్రికెట్, సి అథ్లెటిక్స్, డి విశ్వవిద్యాలయ క్రీడలకు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీని భారతదేశంలో దేనికి ప్రదానం చేస్తారు లేదా ఎవరికి ప్రదానం చేస్తారు? ఆన్సర్ డి విశ్వవిద్యాలయ క్రీడలకు. 18వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో చదరంగం లేదా చెస్కి సంబంధం లేనిది? ఈ క్రింది వాటిలో చదరంగానికి సంబంధం లేనిది? ఏ నాయుడు ట్రోఫీ, బి ఖైతాన్ ట్రోఫీ, సి లిమ్కా ట్రోఫీ, డి గుర్మిత్ ట్రోఫీ. ఈ క్రింది వాటిలో చదరంగం లేదా చెస్కి సంబంధం లేనిది ఏది? ఆన్సర్ డి గుర్మిత్ ట్రోఫీ. 19వ ప్రశ్న, ఫాదర్ ఆఫ్ ఫిజికల్ థెరపీ అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ ఫిజికల్ థెరపీ అని ఎవరిని పిలుస్తారు? ఏ ఫ్లోరెన్స్ కెండాల్, బి హెన్రిక్ లింగ్, సి చార్లెస్ లెరోయ్ లోమాన్, డి మేరీ మెక్మిలన్. ఫాదర్ ఆఫ్ ఫిజికల్ థెరపీ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ బి హెన్రిక్ లింగ్. 20వ ప్రశ్న, థర్డ్ లా ఆఫ్ మోషన్ అని ఇలా కూడా పిలుస్తారు. థర్డ్ లా ఆఫ్ మోషన్ డాష్ అని కూడా అంటారు? ఏ జడత్వం యొక్క చట్టం, బి త్వరణం యొక్క చట్టం, సి
చర్య మరియు ప్రతిచర్య చట్టం, డి వీటిలో ఏదీ కాదు. థర్డ్ లా ఆఫ్ మోషన్ అని డాష్ అని కూడా అంటారు. ఆన్సర్ సి చర్య మరియు ప్రతిచర్య చట్టం. 21వ ప్రశ్న, ఏ ఆటను పోనా ఆట అని పిలుస్తారు? ఏ ఆటను పోనా ఆట అని పిలుస్తారు? ఏ హాకీ, బి ఖోఖో, సి బ్యాడ్మింటన్, డి క్రికెట్. ఏ ఆటను పోనా ఆట అని పిలుస్తారు? ఆన్సర్ సి బ్యాడ్మింటన్. 22వ ప్రశ్న, ఫైవ్స్ కోసం బాల్ బ్యాడ్మింటన్ కోర్టు పొడవు ఎంత? ఫైవ్స్ కోసం బాల్ బ్యాడ్మింటన్ కోర్టు పొడవు ఎంత? ఏ 24 మీటర్లు, బి 12 మీటర్లు, సి 9 మీటర్లు, డి 6 మీటర్లు. ఫైవ్స్ కోసం బాల్ బ్యాడ్మింటన్ కోర్టు పొడవు ఎంత? ఆన్సర్ ఏ 24 మీటర్లు. 23వ ప్రశ్న, ఫుట్బాల్లో కార్నర్ ఆర్క్ వ్యాసార్థం ఎంత? ఫుట్బాల్లో కార్నర్ ఆర్క్ వ్యాసార్థం ఎంత? ఏ 1.5 మీటర్లు, బి 1.75 మీటర్లు, సి 1.25 మీటర్లు, డి 1.1 మీటర్. ఫుట్బాల్లో కార్నర్ ఆర్క్ వ్యాసార్థం ఎంత? ఆన్సర్ డి 1 మీటర్. 24వ ప్రశ్న, హాకీలో పెనాల్టీ స్ట్రోక్ పాయింట్ యొక్క వ్యాసం. హాకీలో పెనాల్టీ స్ట్రోక్ పాయింట్ యొక్క వ్యాసం ఏ 15 సెంటీమీటర్లు, బి 17 సెంటీమీటర్లు, సి 20 సెంటీమీటర్లు, డి 27 సెంటీమీటర్లు. హాకీలో పెనాల్టీ స్ట్రోక్ పాయింట్ యొక్క వ్యాసం. ఆన్సర్ హాకీలో పెనాల్టీ స్ట్రోక్ పాయింట్ యొక్క వ్యాసం ఏ 15 సెంటీమీటర్లు. 15 సెంటీమీటర్లు. 25వ ప్రశ్న, ఖోఖోలో దీర్ఘ చతురస్రాకార ఆడే ప్రాంతం యొక్క పేరు ఏమిటి? ఖోఖోలో దీర్ఘ చతురస్రాకార ఆడే ప్రాంతం పేరు ఏమిటి? ఏ ఫీల్డ్, బి పిచ్, సి కోర్ట్, డి అరేనా. ఖోఖోలో దీర్ఘ చతురస్రాకారంగా ఆడే ప్రాంతం పేరు ఏమిటి? ఆన్సర్ సి కోర్ట్. 26వ ప్రశ్న, టెన్నికైట్లో ప్రతి సెట్కు మ్యాచ్ విన్నింగ్ పాయింట్లు ఎన్ని? టెన్నికైట్లో ప్రతి సెట్కు మ్యాచ్ విన్నింగ్ పాయింట్లు ఎన్ని? ఏ 21 పాయింట్లు, బి 11 పాయింట్లు, సి 24 పాయింట్లు, డి 29 పాయింట్లు. టెన్నికైట్లో ప్రతి సెట్కు మ్యాచ్ విన్నింగ్ పాయింట్లు ఎన్ని? ఆన్సర్ ఏ 21 పాయింట్లు. 27వ ప్రశ్న, సాఫ్ట్ బాల్ గేమ్లో 2 నియమాల కోడ్ అనుసరించబడుతుంది. సాఫ్ట్ బాల్ గేమ్లో 2 నియమాల కోడ్ దేనికి అనుసరించబడుతుంది? ఏ స్లో పిచ్, ఫాస్ట్ పిచ్, బి సెంటర్ ఫీల్డ్, కుడి ఫీల్డ్, సి షార్ట్ పిచ్, లాంగ్ పిచ్, డి పైవేవీ కాదు. సాఫ్ట్ బాల్ గేమ్లో 2 నియమాల కోడ్ దీనికి అనుసరించబడుతుంది. ఆన్సర్ ఏ స్లో పిచ్, ఫాస్ట్ పిచ్. 28వ ప్రశ్న, ఏ దేశ చరిత్రలో అత్యధిక సమ్మర్ ఒలింపిక్స్ పథకాలు గెలుచుకుంది? ఏ దేశం చరిత్రలో అత్యధిక సమ్మర్ ఒలింపిక్స్ పథకాలను గెలుచుకుంది? ఏ చైనా, బి రష్యా, సి గ్రేట్ బ్రిటన్, డి యునైటెడ్ స్టేట్స్.
ఏ దేశం చరిత్రలో అత్యధిక సమ్మర్ ఒలింపిక్స్ పథకాలు గెలుచుకుంది? ఆన్సర్ డి యునైటెడ్ స్టేట్స్. 29వ ప్రశ్న, మహిళల సీనియర్ జావెలిన్ త్రో బరువు ఎంత? సీనియర్ మహిళల జావెలిన్ త్రో బరువు ఎంత? ఏ 389 గ్రాములు, బి 600 గ్రాములు, సి 700 గ్రాములు, డి 500 గ్రాములు. సీనియర్ మహిళల జావెలిన్ త్రో బరువు ఎంత? ఆన్సర్ బి 600 గ్రాములు. 30వ ప్రశ్న, డిస్కస్ త్రో సర్కిల్ లోపల వేషం. డిస్కస్ త్రో సర్కిల్ లోపల వేషం ఏ 2.135 మీటర్లు, బి 1.0675 మీటర్లు, సి 2.50 మీటర్లు, డి 1.25 మీటర్లు. డిస్కస్ త్రో సర్కిల్ లోపల వ్యాసం ఆన్సర్ సి 2.50 మీటర్లు. అనుకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే.